ఇంకెంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడతారు? ఆన్లైన్ లో సాహితీతో యోగా చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. వెల్కమ్ టు మామ్స్ కిచెన్. ఇంతకుముందు గుజరాతీ సంప్రదాయ వంటకం ఢోక్లా చూసాం మనం. మొదటి వీడియోలో ఉంటుంది, ఇంచుమించుగా ఈ సంవత్సరపు మొదటి నెలల్లో చేసాము. చాలా బాగా హిట్ అయింది, మా వాళ్ళందరూ కూడా చాలా లైక్ చేశారు, బాగా కుదిరింది. అయితే శనగపిండి అందరికీ పడదు. తర్వాత మనం రాగులు ఇప్పుడు బాగా వాడాలని భావిస్తున్నాం. పిల్లలు వాళ్ళు లైక్ చేయరు, ఇంట్లో కూడా కొంతమందికి నచ్చదు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ రాగిపిండి చాలా హెల్దీ, మోర్ దాన్ శనగపిండి. అయితే ఈ రాగిపిండిని తినిపించడానికి రకరకాల పదార్థాలు చేస్తాం మనం. సంగటి చేసుకోవచ్చు, తినరు. రాగిమాళ్ళు చేసుకోవచ్చు, తాగరు. ఢోక్లా చేస్తే తింటారేమో, ట్రై చేయండి. భలే రుచిగా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. మామూలుగా ఏం చేస్తామంటే ఢోక్లా ఈ పెరుగుతో కలిపేసి దాన్ని చక్కగా స్టీమ్ చేసి ఆ పైన కొంచెం మసాలా చిన్నది, అంటే ఒక రకమైన తడకా లాంటిది, తిరగమాత లాంటిది వేసి తినేస్తాం. దీన్ని తిరగమాతలోనే వేస్తాము. ఆ తిరగమాతలో కూడా ఇంకొంచెం రిచ్గా, ఇంకాస్త న్యూట్రిషియస్గా చేసుకునేందుకు ట్రై చేద్దాం. చూడండి. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయొచ్చు. అండ్ ఇందులో ఇంకొక అమెండ్మెంట్ ఏంటంటే, మామూలుగా వీళ్ళు గుజరాతీలందరి ఇళ్లలో కూడా ఈ ప్లేట్లు దొరుకుతాయి ఢోక్లాకి. దానికి ఒక స్టాండ్ కూడా ఉంటుంది. ఢోక్లా ప్లేట్లు, ఢోక్లా ట్రేస్ బోర్డు ప్రత్యేకంగా ఉంటాయి. కమండికి ప్లేట్లు చాలా ఉంటాయి, వాళ్ళ వంటకాలు అవి కాబట్టి. మన దగ్గర ఏముంటాయండి, అవన్నీ ఉండవు కదా. మన దగ్గర ఉండేవి ఇడ్లీ ప్లేట్లు. సో ఇడ్లీ ప్లేట్లోనే మనం ఈ ఢోక్లాని వండేసుకుందాం. తర్వాత కొంచెం మనం తడకాలో వేసేద్దాం. చూడండి. ఒక కప్పు రాగిపిండి తీసుకోండి. మామూలు జనరల్ పచ్చి రాగిపిండి ఉంటుంది మన దగ్గర, షాప్ నుంచి తెస్తాం, లేదా మనమే రాగులు కడిగి ఎండపోసి పట్టించుకుంటాం. ఆ పిండి అనుకుందాం. ఒక కప్పు అయితే ఒక పావు కప్పు బొంబాయి రవ్వ వేయండి ఇందులో. ఎందుకంటే రాగిపిండికి కొంచెం శుద్ధగా అయిపోయే లక్షణం ఉంది. దాన్ని కొంచెం ఓపెన్ చేయడం కోసం మనం బొంబాయి రవ్వ వాడతామన్నమాట. దీంట్లో ఏంటంటే పెరుగేసి కలిపేస్తాం దీన్ని. పెరుగు కనుక కొంచెం పుల్లగా ఉంటే ఇంకా బాగుంటుందండి. ఈ సీజన్లో బాగా పులవదు కదా, అందుకని మరి ఏం చేస్తాం, మామూలు పెరుగే వేసుకుంటాము. రుచికి సరిపడా ఉప్పు వేసేసి, మన దోశలు వాటిలాగానే పడుతుందండి. ఇది కూడా మనం చెక్ చేసుకోవచ్చు సరిపోయిందో లేదో. నీళ్ళు పోసి మరీ గరిటె జారుగా కాదు, ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలపండి. తర్వాత అల్లం పచ్చిమిర్చి, ఒక ఇంచి అల్లము, ఒక 4-5 పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసేసాం. కొంచెం కొత్తిమీర కూడా కావాలంటే ఇందులోనే గ్రైండ్ చేసి కలిపేసుకోవచ్చు. మన పిల్లలు కారం తినలేరు అనుకుంటే ఇది స్కిప్ చేయండి. అయితే ఇందులో ఏంటంటే మనం ఈ వంటకాలన్నిట్లలోనూ కూడా కొంచెం దీన్ని పొంగించడానికి ఏదైనా వేయాలండి. ఈనో ఫ్రూట్ సాల్ట్, ఇది ఒక 1/2 స్పూన్ పడుతుంది. దీంట్లో వేసి దీని మీద ఏం చేద్దామంటే, ఆల్రెడీ పెరుగుంది కదా, కొంచెం నిమ్మకాయ పిండుదాం. ఒక 4-5 డ్రాప్స్ అనుకోండి. అప్పుడు ఇది యాక్టివేట్ అవుతుంది అన్నమాట స్పీడ్గా. దీన్ని చక్కగా కలిపేయండి ఇందులో. నేను జనరల్గా పెద్దగా సోడా వాడినండి, ఇలాంటి వాటికి మాత్రం ఇక ఇది తప్పనిసరి పదార్థం అన్నమాట. పూర్తిగా పొంగిపోయింది కదా, దీన్ని ఏంటంటే ఇన్స్టెంట్ కోసం ఇమీడియట్గా చేస్తున్నాం. లేకపోతే దీన్నే ఒక పావు గంట అరగంట సేపు వదిలిపెట్టేస్తే మనం ఈనో ఇంత వేయక్కర్లా, ఒక చిటిక వేస్తే సరిపోతుంది. వెంటనే చేయడం కోసం ఎక్కువ వేసాము. మీరు అది స్కిప్ చేయదలుచుకుంటే ఒక 2-3 అవర్స్ దాన్ని నిలవబెట్టండి పిండిని, అప్పుడు కొంచెం బాగానే వస్తుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇడ్లీ ప్లేట్లకి కొంచెం నెయ్యి రాసి పెట్టుకుందాం. ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇంకొక డ్రాప్, ఫ్యూ డ్రాప్స్ నీళ్ళు వేద్దాం. ఇడ్లీ ప్లేట్లో వేయండి. ఇవి ఏంటంటే జనరల్గా మనం ఫ్లాట్గా కానీ రౌండ్గా కానీ ప్లేట్లలో వేసేసి తర్వాత ముక్కలు కట్ చేసి వీటిని తిరగమాతలో వేసుకోవటమో లేదా వాటి మీదే తాలింపు వేయటమో చేస్తాం. మనం ఇది ఈజీ మెథడ్ కోసం చేస్తున్నాం కాబట్టి ఇలా చూపిస్తున్నాను అన్నమాట. ఇడ్లీ పాత్రలో పెట్టేసేయటమే.
ప్లేట్ పైన పెడుతున్నాను కదా అని కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదు, కింద ప్లేట్లకు మాత్రం కాస్త తక్కువే వేసుకోవాలి. ఒకవేళ మనం ఇలాంటి ప్లేట్లలోనే అంటే వీటితో ఇడ్లీ ప్లేట్ కాకుండా విడిగా పెట్టుకోదలుచుకుంటే ఒక పెద్ద పాత్రలో కొంచెం అడుగున ఇడ్లీకి పెట్టినట్టు నీళ్ళు పెట్టడం, కొంచెం ఎత్తు ఏదైనా పెట్టి దాని మీద ఒక ప్లేట్లో వేసి పెట్టేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేద్దాం. టు 11 మినిట్స్ 10-11 నిమిషాల పాటు దీన్ని స్టీమ్ అవనివ్వండి. హైలో పెట్టద్దు, మీడియంలో ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. నేను ఇది వెసులుబాటు కోసం కుక్కర్లో పెట్టానండి, మీరు విడిగా ప్లేట్లలో కూడా పెట్టుకోవచ్చు. చూద్దాం ఎట్లా వచ్చినాయి. చిన్న స్క్వేర్లుగా కట్ చేసుకుందాం. హాఫ్ చేద్దామన్నమాట. ఇడ్లీని 4 పీసులు చేద్దాము. వీటిని 1 నిమిషం ఆరిపోనివ్వండి, చల్లారితే ఇంకా కొంచెం ఈజీగా వచ్చేస్తాయి. ఇగో అంటుకోకుండా కూడా వస్తాయి. ఎట్లా వచ్చింది, ఆరితే ఇంకా కొంచెం బెటర్గా అవుతాయి. ఈ లోపల ఏం చేద్దామంటే ఒక చిన్న తిరగమాత పెట్టుకుందాము. జనరల్ ఢోక్లా మెథడ్ ఏంటంటే దీని మీదే మనం పంచదార నీళ్ళు, తర్వాత కొంచెం పచ్చిమిర్చి, నువ్వులు కానీ లేదా ఆవాలు కానీ పేలగొట్టి అవి వేస్తాం. దీన్ని ఏం చేద్దామంటే ఇది రాగి మనం కొంచెం హెల్దీ అనుకున్నాం కదా, చిన్న తాలింపు వేసి దీని ముక్కల్ని తాలింపులో వేద్దాం. చూద్దాం. కొంచెం ఒక స్పూన్నర నూనె వేస్తే సరిపోతుంది. జనరల్గా ఈ ఢోక్లాలు వాటిలలో ఆయిల్ తక్కువ పడుతుందండి, కొంచెమే నూనె వేస్తాం. ఇంకా అందులో మనం వేసిన నూనె ఏం లేదు కదా, అందుకని ఇవి హెల్దీగా భావిస్తారు స్టీమ్ చేయటమే. కాకపోతే ఇందులో వేసిన సోడాని కానీ ఈ నూనె కానీ దాని గురించి ఆలోచిస్తే కొంచెం భయం వేస్తుంది, కానీ లేకపోతే ఓకే. నూనె కాగాక ఆవాలు వేద్దాము. ఆవాలు ఇంచుమించుగా అన్నీ పేలాక కొన్ని నువ్వులు, ఇవి కూడా కొంచెం చక్కగా బొజ్జలు ఉబ్బుతాయి అన్నమాట, చూడ్డానికి బాగుంటుంది. ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ సన్నటి ముక్కలు కట్ చేశాను. పెద్ద ఉల్లిపాయ వేయలేదండి, హాఫ్ ఉల్లిపాయే. కావాలంటే మీ చాయిస్ ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేగాక ఒక క్యాప్సికమ్, హాఫ్ క్యాప్సికమ్ చిన్న ముక్కలు చేశాను. క్యారెట్ కూడా వేసుకోవచ్చండి మీ చాయిస్ ఉంటే, కానీ ఇవి కొంచెం గ్రీన్గా ఉంటే బాగుంటుందని ఇంతే వేసా. సరిపడా ఉప్పు చల్లితే ఈ క్యాప్సికంలో ఉన్న తడి బయటకు వచ్చి తొందరగా వేగిపోతుంది. వేగిపోయాక క్యాప్సికమ్ ఉల్లిపాయ 2 వేగాక ఈ ఢోక్లా పీసులు ఇందులో వేసి అప్పుడు ఏంటంటే ఈ తాలింపు వాసన అది దానికి పడుతుంది, మధ్య మధ్యలో క్యాప్సికమ్ తగులుతూ రుచి బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర పైన చల్లేసి దింపేసేస్తాం. హెల్దీ రాగి ఢోక్లా రెడీగా ఉందండి, ట్రై చేసి చూడండి. కొంచెంగా చేసుకొని చూస్తే రుచి నచ్చితే మళ్ళీ ఇంకొకసారి చేసుకోవచ్చు. ఇందులో చిన్న చిన్న మార్పులు మామూలు జనరల్ ఢోక్లా లాగా కూడా పంచదార నీళ్ళు పోసి కూడా చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.